హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, సిద్రా ప్రాజెక్ట్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. సిద్రా ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు తెలియపరచవలసి ఉంది. ఈ వీడియోలో ఆ అప్డేట్స్ గురించి నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ నేను సిద్రా ప్రాజెక్ట్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలండి. సిద్రా అనేది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అండి. సో ప్రతి ఒక్క దేశంలో లీగలైజేషన్ అయిన తర్వాతే వాళ్ళు లిస్టింగ్కి ప్లాన్ చేసుకుంటారు. సో మనము గాబరా పడిపోయి మనము హడావుడి పడినంత మాత్రాన అది లిస్ట్ అవ్వదు, ఓకేనా. అండ్ అలాగే ప్రాజెక్ట్ అనేది పెద్ద మొత్తంలో అంటే చాలా భారీ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. కొన్ని టెక్నికల్గా కొన్ని ఎర్రర్స్ రావటము, ఒక్కొక్కసారి అప్డేట్ అవ్వటము జరుగుతూ ఉంటాయి కామన్గా. అలా జరిగినప్పుడు కూడా చాలామంది వర్రీ అయిపోతున్నారు. అలా వర్రీ కావద్దండి, ఓకేనా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ని నమ్మండి. నమ్మితే మీకు అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అంశం మీకు అర్థమవుతుంది. మీరు మైండ్లో చిన్న చిన్న డౌట్స్ పెట్టుకొని మీరు ప్రాపర్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోలేదు అనుకోండి, అంటే 24 hours కానీ క్లైమ్ కొట్టుకోపోవటము, ఇలా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేశారనుకోండి, రేపొద్దున కేవైసీ అప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కానీ మీ టీంలో ఉన్న సభ్యులందరూ కానీ ప్రాపర్గా 24 hours ఒకసారి క్లైమ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రీసెంట్గా సిద్రా సంస్థకు సంబంధించిన డెవలపరు పాకిస్తాన్లో ఉన్న కేవైసీ వెరిఫికేషన్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది, టెక్నికల్ డెవలపర్. అలా విజిట్ చేసినప్పుడు ఆయన సిద్రా ప్రాజెక్ట్కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాల్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. యాక్చువల్గా అది కంప్లీట్గా హిందీలో ఉంది. మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు చాలామంది. మనకి గ్రూప్స్లో అది షేర్ చేయబడింది, ఓకేనా. అది హిందీలో ఉండటం వల్ల నాకు హిందీ రాదు కాబట్టి చాలామంది హిందీ తెలిసి ప్రాజెక్ట్లో ఉన్న పెద్ద పెద్ద ట్రేడర్స్ని నేను కనుక్కోవటం జరిగింది. ఆయన ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే, కేవైసీకి సంబంధించి ఆయన మాట్లాడిన విషయాల్లో కేవైసీకి సంబంధించి ఏంటంటే, ప్రతి ఒక్క దేశంలో కూడా కేవైసీకి సంబంధించిన అప్రూవల్ చేసే సెంటర్స్ ఓపెన్ అవుతాయి. ఈవెన్ మన భారతదేశంలో కూడా ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయినప్పుడు మనము ఆ సెంటర్కి వెళ్ళి మన కేవైసీని మనం పూర్తి చేసుకోవచ్చు. అలా పూర్తి చేసుకోవాలి అంటే బిఫోర్ మనం ఏం చేసి ఉండాలి అంటే, కేవైసీ పోర్ట్ ఉంది కదా, అందులో మన డాక్యుమెంట్స్, మనము సెల్ఫీ అండ్ ఫేస్ రికగ్నిషను ఏ స్టెప్స్ అయితే ఉన్నాయో అవన్నీ మనము సబ్మిట్ చేసి ఉండాలి. మనం సబ్మిట్ చేస్తే అది అండర్ రివ్యూలో ఉంటుంది, ఓకేనా. అందరికి అలాగే ఉంటుంది, ఓకేనా. సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన ప్రతి ఒక్కరికి అది అండర్ రివ్యూలో ఉంటుంది. సో వన్స్ కేవైసీ సెంటర్ ఓపెన్ అయినప్పుడు మనము ఫిజికల్ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ స్టెప్స్ అన్నీ ప్రతి ఒక్కరూ కంప్లీట్ చేయాల్సిందే. అండ్ తర్వాత ఇప్పుడు ఈ పాకిస్తాన్లో కేవైసీకి సంబంధించి సమ్ అమౌంట్, ఐ థింక్ 5K 6K అనుకుంటా, కలెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ మరి రేపొద్దున మన భారతదేశంలో కూడా ఎవరికన్నా కేవైసీ అప్రూవల్ పర్మిషన్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంత ఛార్జ్ చేస్తారు. అది ఎంత ఏంటనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది, ఓకేనా. అండ్ తర్వాత సిద్రా కాయిన్ లిస్టింగ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అదేదో ఓన్లీ ఒక దుబాయ్ కోసమో, లేదంటే ఓన్లీ ఒక ఖత్తర్ కోసమో, లేదంటే యునైటెడ్ అరబ్ కంట్రీ ఉన్న దేశాల కోసం మాత్రమే సిద్రా కాయిన్ సృష్టించింది కాదు. మొత్తము దగ్గరగా ఒక మనకి 22 కంట్రీస్ ఏమో ఆయన అన్నారు.
సంథింగ్, ఇంకా అంతకన్నా ఎక్కువ అయి ఉండొచ్చు. అన్నిట్లో లీగల్గా అప్రూవల్ వచ్చిన తర్వాతే ఈ లిస్టింగ్ అనేది చేస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ తర్వాత సిద్రా లిస్టింగ్ ప్రైజ్ ఓకేనా, $0.5 ఉంటుందని చెప్పడం జరిగింది. 0.5 అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు పలు సందర్భాల్లో ఇది చాలా పెద్ద పెద్ద ఫిగర్స్తో లిస్ట్ అయ్యిందని చెప్పి మన సీనియర్స్ కానీ నేను కానీ చాలా సందర్భాల్లో చెప్పుండొచ్చు. కానీ సిద్రా డెవలపర్ ఎప్పుడైతే 0.5 అని చెప్పి అనౌన్స్ చేశారో మన వే ఆఫ్ థింకింగ్ అనేది ఫెయిల్ అయింది. అండ్ వీఆర్ సారీ ఫర్ దట్. సో 0.5 అనేది కూడా ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. యాక్చువల్గా ఏంటంటే జనరల్గా క్రిప్టో లిస్టింగ్స్ అనేవి 0. కొన్ని కాయిన్స్ 00, కొన్ని కాయిన్స్ 000తో స్టార్ట్ అవుతాయి. 000తో స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి పడి మళ్ళీ పైకి వెళ్ళి అట్లా అవుతాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పై అనేది లాంచ్ అయినప్పుడు ఎంత లాంచ్ అయింది, 0.00తో స్టార్ట్ అయ్యి $3 వరకు ఎగబాకింది. ఇప్పుడు ప్రజెంట్ $1కి తక్కువగా ఉందన్నమాట రేటు. సో కానీ సిద్రా అనేది స్టార్టింగే 0.5 అంటున్నారు. సో కాబట్టి ఒక మంచి స్థాయిలో ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అది $1కి వెళ్ళొచ్చు, $2కి వెళ్ళొచ్చు, 3కి వెళ్ళొచ్చు, 4కి వెళ్ళొచ్చు, 5కి వెళ్ళొచ్చు. ఒక మంచి స్థాయిలో ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గమనించండి. ఓకేనా. అండ్ తర్వాత చాలా నెగిటివిటీ వస్తున్నాయండి. అంటే ఏదో తప్పు జరిగిపోతుంది, సంస్థ వాళ్ళే తప్పు చేస్తున్నారు, కాయిన్స్ మిస్ అయిపోతున్నాయి అని చెప్పి చాలా రకాల వీడియోస్ నేను కూడా గమనిస్తూ ఉన్నా. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్నది మీ పర్మిషన్ లేనిదే ఎవరు తీసుకోలేరు. ఓకేనా. కాబట్టి నమ్మకంగా ఉండండి, ప్రాజెక్ట్ మీద నమ్మకంగా ఉండండి. మీ పనేంటి, మీ దగ్గర డబ్బులుంటే కొనుక్కోండి, లేదా కామ్గా మైండ్ చేసుకుంటూ ఉండండి. వీలైతే రెఫరల్ చేసుకుంటూ ఉండండి. మీ దగ్గర ఏదైనా ఎక్సెస్ అమౌంట్ ఉంది, దీంతో ఏదైనా కొనుక్కోవచ్చు అనుకుంటే కనుక సిద్రా కొనుక్కోండి, పై కొనుక్కోండి, ఆ తర్వాత కేబీసీ కొనుక్కోండి. ఇవన్నీ ఉపయోగపడేవి భవిష్యత్తులో ఎప్పటికైనా కానీ. కాబట్టి నెగిటివిటీకి తావివ్వబాకండి. ప్రతి ఒక్కరు పాజిటివ్గా క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి 24 అవర్స్కి ఒకసారి. ఓకేనా. అండ్ సప్లై కూడా అండ్ ఇంకోటి మెయిన్ విషయము, సప్లై విషయంలో కూడా ఆయన అన్లిమిటెడ్ సప్లై అనేదో అన్నట్టున్నారు. ఓకేనా. సో కాబట్టి ప్రాజెక్ట్ విషయంలో ఎటువంటి నెగిటివిటీస్ పెట్టుకోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.